మార్నింగ్ కాల్ చేశారు కదా బ్రదర్. బ్రదర్ నాదే రాజు అండి, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. ఓకే. అది ఏం లేదు, నాది ఒక చిన్న కమిషన్. అది నేను ట్రేడింగ్ చేశానండి. నాది హైదరాబాద్ లో మెడికల్ కోడింగ్, అది ఐటీలో జాబ్ చేస్తాను నేను. ఓకే. ఆ తెలియక ఈ ఒక 2021 లో ఉన్నప్పుడు తెలియక ఈ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోస్ రీల్స్ చూసి 1 crore ఛాలెంజ్ 2 crore ఛాలెంజ్ అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి ఆప్షన్ ట్రేడింగ్ లో దిగానండి. ఓకే. దిగేసి ఫస్ట్ ఒక 35,000 పోయింది 2021లో. ఓకే. సరే అట్లీస్ట్ 35,000 రికవరీ తీసుకున్నాక ఆగిపోదాం అని చెప్పేసి అక్కడ వెళ్ళి దగ్గర 8 lakhs వరకు పోగొట్టుకున్నాను. అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియో నాకు కనిపించింది. ఓకే. మీ వీడియోస్ ఒక 1 month 2 months ఫాలో అవుతున్నా నేను. మధ్యలో కొన్ని మీ వీడియోస్ కూడా డిలీట్ చేసినట్టున్నారు యూట్యూబ్ లో. పాత వీడియోలో కొంచెం లో క్వాలిటీలో ఉండే డిలీట్ చేసాను. అది కూడా చూశాను, 1-2 సార్లు చూశాను. ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అయినా నో యూజ్ అండి. అక్కడ ఎక్కడ ప్రీమియం బై చేయాలో ఏం అర్థం కాక చాలా పోగొట్టుకున్నాను. మీ అట్లీస్ట్ మీ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది. మన బాగా చెప్తున్నాడు, మంచిగా మనకు అర్థమయ్యేటట్టు బాగుంది అని చెప్పేసి ఉదయం కాల్ చేశాను. కాల్ చేస్తే అప్పుడు మీ బ్రదర్ ఉన్నారంట. ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. ఇదండి, ఆ తెలియగా వెళ్ళాను, ఆ డ్రాప్ లోకి వెళ్ళాను. ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు, మీరంతా కరెక్ట్. ఆప్షన్ బయింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్ చేయడం బెటర్ అన్నారు. కాకపోతే క్యాపిటల్ వచ్చేసి 2 lakhs వరకు ఉంటే ఆప్షన్ సెల్లింగ్ మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఉన్నది. అవును. ఆప్షన్ ట్రేడింగ్ మళ్ళీ తిరిగి నేర్చుకొని కంటిన్యూ చేయడం మంచిది అంటారా, లేకపోతే ఫిట్ చేయడం మంచిది అంటారా? మంచిదే బ్రో. మీరు ఇప్పుడు బయట పడతా అని అనుకుంటారా? అంత ఈజీగా బయట పడలేరు. దీని నుంచి అలవాటైంది కదా మీకు. ఫుల్ ఎడిట్ అయిపోయింది బ్రో, నేను కంప్లీట్ ఎడిట్. ఎట్లా అంటే వ్యసనం అంటారు, ఇంకా అంతకంటే ఎక్కువ, ఇంకా దారుణంగా. అదే ఫ్యామిలీ కూడా కొలాప్స్ అవుతుంది. ఇంత మందిని చూసిన, నేను చాలా మందిని చూసిన. అంత ఈజీగా బయటకు పంపించేది. బయటికి పంపించలేదు బ్రో. ఇంకోటి ఏంటంటే అప్పు చేసి కట్టాలి, క్రెడిట్ కార్డు తీసేసి ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి అప్పటికప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20,000 పెట్టి ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు బయింగ్ లో అదంతా ఎగిరిపోయింది అనుకోండి. అది ఎంత ఎగిరిపోయిన తర్వాత అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ డబ్బులు యాడ్ చేసి అవి రికవరీ పెడతామని అట్లా ఒక రోజు అయితే శాలరీ పడింది. ఆ రోజే ఆ పడిన శాలరీ 50,000 పోగొట్టాను. అంతకుముందు ఆ వాలెట్ లో ఉన్న 40,000 మొత్తం 90,000 పోయింది. 60 ఎక్స్పైరీ మొత్తం ఎగిరిపోయింది, జీరో అయిపోయింది. నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసి లాస్ట్ సూసైడ్ చేస్తున్నాం, ఎందుకు బతుకన్నా అట్లా ఆలోచించాను నేను. ఇక లాస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారు, జరిగిపోయింది వదిలేసేయి, దానికే పర్సనల్ లోన్ పెట్టేసి 1 year క్లియర్ చేసుకుని హ్యాపీగా ఉండు, వదిలేసేసి అన్నట్టు మా ఫ్రెండ్స్ చెప్తారు. ఒకసారి మీతో మాట్లాడదాం లాస్ట్ అండ్ ఫైనల్ గా, అసలు ఏమంటారని మీకు మార్నింగ్ కాల్ చేశాను. ఓకే బ్రో, చేయొచ్చు. కాకపోతే మీరు కొంచెం మారాలి, మైండ్ సెట్ మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రేక్ ఇవ్వండి, కొంచెం బ్రేక్ ఇచ్చి లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి, నేర్చుకోనికి ప్రయత్నం చేయండి విషయాలు. ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో నేను చూసింది బాగా, మీ వీడియోలో అబ్జర్వేషన్ చూసింది ఏంటంటే మీరు ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చెప్తున్నారు, నాకు బాగా నచ్చింది. మీరు ఏదన్నా క్లాసులు ఇచ్చే అవకాశం ఉంటుందా ఆన్లైన్ లో ఇట్లా నేర్చుకోవడానికి? అవసరం లేదన్నా, అట్లా అదే ప్రాబ్లం. దునియా నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ ఛానళ్ళలో. ఓకే, ఎవరు అంత సరిగా చెప్పట్లేదు బ్రో. ఏదంటే ఆప్షన్ ఇచ్చేదంతా ఇంత ప్రీమియం దగ్గర బై చేయాలి, ఇట్లా అమ్మాలి, అది మనం నేర్చుకోవాలి బ్రదర్. ప్రీమియం అనేది దాని గుణాలు ఏంది, దాని లెక్క ఏంది, ఆప్షన్ గ్రిక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని అది. ఓకే, పక్కోని నమ్మితే ఎదగలేం ట్రేడింగ్ లా. ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి కుర్రోడు సత్యప్రసాద్ అని మా తెలిసిన ఫ్రెండ్, ఆడికిస్తే వాడు 50,000 అమౌంట్ ఇస్తే వాడు 1 day దగ్గర వచ్చేసింది. దాన్ని ఎక్స్పీరియన్స్ ఆర్డర్ అని చెప్పేసి వాడు నా దగ్గర అట్లా చేసింది. అంటే నేను అమౌంట్ ఇచ్చిన నేనే కాబట్టి తప్ప నా దగ్గర ఉందని నేను సైలెంట్ అయిపోయాను, మాట్లాడలేదు. అట్లా నాకు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా బ్రో. నేను వెళ్ళిపోతారు నేను నిజంగా చెప్పాలంటే లిటరల్ గా దాంట్లో బయట రాలేకపోతున్నా. ఎట్లాగట్లా ఆ ఊబి నుంచి బయటకు వస్తే సరే ఏదో ఒకటి చేసేదైనా అప్పు తీసుకోవచ్చు, కానీ ముందు దాంట్లో బయట రాలేకపోతున్నాను. ఇప్పుడు ఎంత ఉంది క్యాపిటల్? రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తుర్రా? రెగ్యులర్ గా ఏం చేయట్లేదు. ఈ 10 days అవుతుంది కంప్లీట్ ఆపేసాను. ఆపేయండి కొన్ని 1 year దాకా ఆపేయండి. కంప్లీట్ గా ఆపేసి 10 days అవుతుంది. మైండ్ ఇప్పుడు కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. అది అబ్స్ట్రాక్ట్స్ కూడా మీది అకౌంట్ డిమాట్ అకౌంట్ ఉంటుంది కదా, యాప్ డిలీట్ చేసేది. దాన్ని ఉంచాను. అది ఏమంటే
అది ప్రాణం ప్రాణం రావట్లేదు, దాన్ని ఏమంటారు బ్లాక్ చేయడానికి ప్రాణం రావట్లేదు. రావకపోతే ఇబ్బంది అవుతుంది మీకే. అట్లేదు అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంకా హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు బ్రదర్ చాలా మంది. ఇంతమందిని చూసిన పూరపాటున కనుక మీకు గ్యాంబ్లింగ్ డిజార్డర్ కనుక ఫామ్ అయితే మిమ్మల్ని కూడా ఆపలేడు. ఓకే మీరు వస్తారు, మీ ఫ్యామిలీని కూడా తీసుకుపోతారు. ఓకే ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంటే ఫస్ట్ యాప్ బంద్ చేసి కొంచెం మీకు ఖచ్చితంగా నేను ట్రేడింగ్లో ఉండాలన్నాను మీరు అనుకుంటే ఒక బుక్ మెయింటైన్ చేసుకుని మీకు నచ్చిన విషయాలు రాసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటారా? అంతే బ్రో. ఇంకోటి ఏంటంటే మీది మీ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా అంటే మీరు ఏదన్నా పెయిడ్ టిప్స్ ఇస్తారా? పెయిడ్ టిప్స్ నేనేమి ఇయ్య. కాకపోతే అన్న నా దగ్గర ఈ క్యాపిటల్ ఉంది కొంచెం సేఫ్గా గ్రో అని చెప్పేసానంటే మీరు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మనల్ని కలిస్తే మన అడ్రస్ ఇట్లా అన్ని చూసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత మీరు హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోతే నేను మెల్లగా సేఫ్గా గ్రో అయ్యడానికి ప్రయత్నం చేస్తాను. అంతే. అంతే అంటారా? అంతే. ఎక్కడ ఉండే మీది అడ్రస్? అడ్రస్ మీరు ఫస్ట్ క్యాపిటల్ ఎంత ఉంది అరేంజ్ చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తే నేను చెప్తా. మాది నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్? ఓకే ఓకే. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. నేను హైదరాబాద్లో ఐటీలో జాబ్ చేస్తాను. ఓకే ఓకే. నేను క్యాపిటల్ అరేంజ్ చేసుకొని నేను ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. ఓకే. అప్పు మాత్రం తీసుకురావద్దు. ఎంత క్యాపిటల్ ఇవ్వమంటారు సుమారుగా? మీరు మీకు ఎంత వీలైతే అంత చేసుకోరు. 5 lakhs అయితే బెస్ట్. 5 lakhs అయితే మీకు మంత్లీ 50,000 జనరేట్ అవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్ లో 5 lakhs అంటే కష్టం. 2 lakhs 2.5 చేయగలుగుతారు. అప్పులు మాత్రం దేవద్దు అంటున్నా. అదే అప్పులేం కాదు, ఇంకా ఉన్నాయి కొంచెం వేరే ప్లాన్ చేసుకొని అదే చేసుకుంటా. అయితే ఒకసారి వచ్చి కలవండి, నాకు కలవాల్సి ఉంటుంది మళ్ళా. సరే సరే. ఓకే అన్న, అరేంజ్ అయిన తర్వాత ఫోన్ చేయరు. సరే అన్న. థ్యాంక్ యూ. ఓకే.